Godspeed to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము కాలాజాములు చేసుకుందాం. స్వీట్ షాప్లో ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో చేద్దాం. 10 kgs కోవా ఇట్లా మంచిగా ఈ ఐస్ లెక్క ఉంటుంది కాబట్టి మనం పుల్ల చేసి పెట్టుకున్నాం కొంచెం కూల్ పోవడానికి. బాదాము ప్లస్ పిస్తా పావు కిలో ఉన్నాయి. ఇది వచ్చేసి కాజు పౌడర్ 1/2 kg, ఇలాచీ పౌడర్ ఒక 50 grams ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లోపల కలర్ వస్తుంది కదా, రెడ్ కలర్ ఇస్తున్నాము మేము. ఇది మైదా వచ్చేసి ఇది మైదా 2 kgs. చూద్దాం, ప్రాసెస్ చూద్దాము. చూడండి, స్వీట్ షాప్ సేమ్ ఆ టైప్లో టేస్ట్ వచ్చేటట్టు మనం చేస్తాం. చూడండి, ఇప్పుడు చక్కెర పానకానికి మనము ఇప్పుడు ఇది వచ్చేసి షుగరు 20 kg షుగర్. ఇది కిలోకి 2 కిలోలు పడుతుంది షుగరు. ఇది ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి పానకము తయారు చేద్దాం. దీంతో ఇప్పుడు పానకం పట్టి ఇద్దాం. మంచి 20 కిలోల షుగర్కి 10 లీటర్స్ వాటర్ పడతాయి. యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసేసి యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మరీ ఇది ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మీడియం పానకంలో మనము మస్తులో పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ముట్టించేసుకొని వేసేద్దాం. ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాం. కోవా కలుపుకుందాము. మిక్సీ చేసేసుకుందాం కోవా. ఇది పాకం మసులుతుంది. మనం కోవా కలిపే లోపల ఇది మాకు పాకం మసిలి పౌడర్ 500 grams. ఇది మనకి ఇందులో 400 grams పడుతుంది. వేసుకుందాం. ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ లోపల పాకం మసులుతుంది. ఇక చూడండి పానకం ఎట్లా మసులుతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి. ఇది తీసి పక్కా పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కెర పాకము ఇలా ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం. ఒక పావు కేజీ అంతా బాగుంటుంది. ఇలా టేస్ట్ సూపర్ వస్తుంది. డైరెక్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు కోవా మొత్తం మంచిగా వచ్చింది కదా, చల్లగా అయిపోయాయి, కూల్ పోయింది. ఇప్పుడు ఇలా మనం వేసేసుకుందాం ఐటమ్స్. బాదం పౌడర్ ఇది వేసేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ కాజు పౌడర్ యాడ్ చేస్తున్నా 1/2 kg. తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందాం. మైదా వేసేస్తున్నాం. చూడండి, ఫుడ్ కలరు ఆప్షనబుల్, మన ఇష్టం. ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాము. మనము మంచిగా కలిపేసుకున్నాం. మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది మన సేమ్ పిండిలాగా. ఇప్పుడు కలిపినాం కదా, ఇది ఇట్లా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మళ్ళీ కలుపుకుందాం. ఎక్కువ వేయద్దు వాటర్, ఒకటేసారి కొన్ని వేసుకుంటా మళ్ళీ మిక్సీ చేసి లేదు ఇట్లా కలిపేసుకో మంచిగా. ఇట్లా మిల్క్ పౌడర్ వేసినాం కదా, అయితే గడ్డలు కడుతుంది అన్నట్టు. ఇట్లా వేసుకుంటే మనకు మంచిగా మాలిష్ అవుతుంది. పిండి మాలిష్ అయ్యి మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయింది కదా, ఒక 1/2 hour ఇట్లనే నానాలి. మంచిగా నానితే జాములు చుట్టుకుందాం అప్పుడు. ఓకేనా? చూడాం కదా, ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోద్దాం. ఇలా ఫ్రెష్ ఆయిల్ పోసుకుందాం. పోసేసుకుందాం ఆయిల్.
డబ్బా ఆయిల్. ఇప్పుడు నానింది కదా పిండి, ఇప్పుడు మనము దీన్ని ముద్దలుగా తెంపుకుందాం. ఇట్లా ఇదిగో ఇట్లా కొంచెం మాలిష్ చేయాలి. ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటే ఇట్లా మాలిష్ చేసుకుంటా ఇక ఇట్లా వేసుకొని మంచిగా ముద్దలు తెంపుకోవాలి. మనకి ఏ సైజు కావాలి, ఇప్పుడు ఈ సైజుకి మనకు సరిపోతుంది. ఇగో ఈ సైజు ముద్దలు మనం ఇట్లా తెంపుకొని, ముద్దలు ఏ సైజు ఉన్నాయి కదా, ఇగో దీన్ని ఇప్పుడు మంచిగా నలవాలి. ఇట్లా నలిసి ఇట్లా అనాలి. చూడండి మనకి ఇట్లా ఇంత వస్తుంది. ఇదే విధంగా అన్నీ మనం ఇదే విధంగా సేమ్ అన్నీ ఇట్లనే చేసేసుకుందాం. అన్నీ చూపిస్తాం, అన్నీ అయిపోయినాక చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఇలా ఇవన్నీ చుట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనెలు వేసుకుందాం. చూపిస్తాను. నూనె ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ కడాయి కింద దింపిన తర్వాత మనము అవి వేసుకుందాం. కడాయి కింద పెట్టుకొని ఇప్పుడు అవి వేసుకుందాం. మనం చుట్టిన జాము మెల్ల సైడ్ కొంట వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి ఉండొద్దు. ఇక ఇంత సరిపోతుంది మనకు. ఇట్లా దింపుకోవాలన్నట్టు రౌండ్గా. ఇట్లా రౌండ్గా దింపితే అక్కపోదు అన్నట్టు. ఇట్లా రౌండ్గా దింపుకోవాలి. కడాయి దింపుకుంటే ఇట్లా దింపుతున్నాం కదా, వాటంతలో అవే జాములు పైకి వస్తాయి. గడ్డ పెట్టొద్దు మనం. ఇప్పుడే గడ్డ పెడితే అవి ఇసుకోపోతాయి. ఇట్లా దింపుకుంటే వాటంతలో అవే లేస్తాయి. మీరు ఇక చూస్తారు కదా, ఇగో ఇట్లా లేస్తాయి చూడండి. ఒకటొకటి ఎట్లా లేస్తుంది చూడండి. ఇట్లా అవి అట్లా అవే లేస్తాయి. ఆ లేచిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాం మనం. ఇవి లేచినాయి కదా, పొయ్యి మీద పెట్టేసుకున్నాం మళ్ళీ. ఇగో ఇట్లా పొయ్యి మీద పెట్టినాము. హై ఫ్లేమ్ పెట్టామంట. ఇప్పుడు మెల్లగా కుర్పితోటి కలుపుకుందాం. ఇప్పుడు కాలినాయి కదా మంచిగా. ఇప్పుడు తీసేసుకొని పానకంలో యాడ్ చేసుకున్నాం మనం. ఇదే ప్రాసెస్లో అన్నీ తయారు చేసుకున్నాం. ఇదే ప్రాసెస్లో అన్నీ సేమ్. ఇప్పుడు మనం చేసుకున్న జాముడికి మంచిగా నానుతున్నాయి పాకంలో. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఎంత బాగా వచ్చింది.